ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగం త్వరగా రావాలంటే ఏ దేవతను ఆరాధించాలండి? ఉద్యోగం రావాలంటే దివ్యవంతమైనటువంటి పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ అలవరుచుకొని ఈ సెల్ ఫోన్ల ద్వారానే ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉద్యోగ ప్రయత్నానికి నాంది వాక్యం పలుకుతున్నారు. సెల్ ఫోన్స్లోనే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి ఇంట్లో కూర్చోగానే. అంతేగాని పర్సనల్గా పిలిచి ఆఫీస్కి ఇతని పర్సనాలిటీ ఏమిటి, ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ చూడకుండానే కేవలం మేధాకారక సంపత్తిని ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు సంపాదించే కాలంగా మారింది. అందుచేత దీనికి దైవశక్తి చాలా అవసరం. మనకు ఉద్యోగం రావాలంటే తప్పనిసరిగా దైవశక్తి అనేటువంటి ఒక అద్భుతవంతమైన ప్రభావం మన మీద పనిచేయాలి. ఆ శక్తి ఎవరిది అంటే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అన్నారు. మనసు కన్నా వేగంగా పయనించే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలగాలి. అందుకనే ఉద్యోగం కావలసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఫోన్లలో ఇంటర్వ్యూ చేసిన మనస్ఫూర్తిగా ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా అంటూ 11 సార్లు జపం చేయండి. ఇలా జపం చేసిన తర్వాతనే మీ యొక్క న్యూమరాలజీని ఆధారంగా చేసుకొని ఎటువంటి దుస్తులు వేసుకొని మీరు ఆ యొక్క ఫోన్లో అలా కనపడుతూ ఆ ఇంటర్వ్యూ చేయాలో కూడా తెలుసుకోండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, నెల, సంవత్సరం, ఈ 3 కూడితే వచ్చినటువంటి అదృష్ట సంఖ్య ఒకటి ఉంటుంది. ఆ సంఖ్యను బట్టి మీరు ఆ రంగు దుస్తులు వేసుకొని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకొని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని మీరు ఫోన్ ముందు కూర్చొని చక్కగా ఇంటర్వ్యూ చేస్తే అపాయింట్మెంట్ ఆర్డరు వచ్చి తీరుతుంది. ఏమిటండి అది అంటే ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహ. ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు దొరక్క చాలా ఇక్కట్లకు గురవుతూ ఉన్నారు మన భారతీయులు. ఇటువంటి వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించాలి అనుకున్నప్పుడు ఆచరించవలసిన ముఖ్య సూత్రం ఒకటి ఉంది. కర్మ విధ్వంసన శక్తి సూత్రం. ఏమిటి అది అంటే పటిక ముక్క తీసుకొని ఆలం అంటారు. ఆ పటిక ముక్కను పెనం మీద కాల్చి సోమవారం నాడు మీరు దంతధావనమైన వెంటనే తూర్పు వైపు తిరిగి మీ చుట్టూతా ఆ పటిక ముక్కను 21 సార్లు కింద నుంచి పైదాకా క్లాక్ వైజ్డ్, యాంటీ క్లాక్ వైజ్డ్లో తిప్పుకొని డస్ట్బిన్లో పడేయండి. ఇలా పడవేసిన వెంటనే మీరు కోరుకున్న ఉద్యోగం లేక ఏదో ఒక జీవనోపాధికి సంబంధించిన ఉద్యోగం మీకు వచ్చి తీరుతుంది. భారతదేశంలో అంటే కర్మభూమి, విదేశాల భూమి వేరు కదండి. అందుచేత అక్కడ కూడా పరమశివుని యొక్క దివ్యానుగ్రహం శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు. కాబట్టి ఆ స్ఫటిక ముక్క మీ జీవితాల్లో వెలుగు రేఖను ప్రసాదిస్తుంది, మీకు ఉద్యోగాన్ని కలిగింపజేస్తుంది అని చిన్ని పరిహార ప్రక్రియను మీకు తెలియజేశానన్నమాట. దీన్ని మీరు ఆచరించండి. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగాన్ని సాధించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.